హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు హెన్నా ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలోని కోన్ ప్రిపరేషన్ చూద్దాము. కోన్స్ అనేవి ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మన దగ్గర గ్రాసరీ కవర్స్ ఉన్నా లేకపోతే మెన్స్ షర్టింగ్స్లో వస్తాయి కదా కవర్స్, బాగుంటాయి అనమాట. ఆ కవర్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా పెన్సిల్ కోన్స్ లాగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. డిజైన్ వేసినప్పుడు బాగా వస్తుంది కూడా డిజైన్. అలాగే ఫింగర్స్ మీద కూడా ప్రెషర్ పడదు అనమాట. కోన్ ఎడ్జ్ అనేది స్టార్టింగ్ పాయింట్ అనేది థిన్గా వచ్చేటట్టు, థిన్ లైన్స్ వచ్చేటట్టు మనం కోన్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. ర్యాప్ చేయాలి, అప్పుడే డిజైన్ బాగా వస్తుంది. థిన్గాని ఇలా ఫిల్ చేసేయడమే. ఏ కోన్ యూస్ చేసినా పర్లేదండి. డిజైన్ బాగా రావడానికి ఇదే సీక్రెట్ అనమాట. ట్రై చేయండి, డిజైన్ అనేది చాలా బాగా వస్తుంది. బిగినర్స్ కూడా ఇలా ట్రై చేయొచ్చు. హెన్నా లవర్స్కి లేదా మెహందీ లవర్స్కి ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ బాగా పనిచేస్తాయి డిజైన్స్ బాగా వేయాలనుకుంటే. పెన్సిల్ కోన్ రెడీ చేసుకోవడం వల్ల పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కోన్ లైన్స్ కూడా చాలా థిన్గా నీట్గా వస్తున్నాయి, చూసారు కదా. జస్ట్ హాఫ్ కోనే ఫిల్ చేశానండి, ఫుల్గా కూడా ఫిల్ చేయలేదు. కోన్స్ అనేవి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట వర్క్ అనేది. ఇప్పుడు ఒక డిజైన్ చూద్దాము. లైన్స్ ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో చూసారు కదా, ఫ్లాలెస్గా వస్తున్నాయి అన్నమాట. డిజైన్స్ కూడా ఈజీగా వస్తాయన్నమాట. ఫింగర్స్ మీద కూడా ఎక్కువ ప్రెషర్ పట్టదు కోన్స్ ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల. జనరల్గా పెద్ద పెద్ద మెహందీ డిజైనర్స్ ఉంటారు కదండి, హెన్నా ఆర్టిస్ట్, వాళ్ళు ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు కోన్స్ అనేవి. హెవీ బ్రైడల్ డిజైన్స్ కూడా ఈజీగా వేసేస్తారు వాళ్ళు. మనం కూడా ట్రై చేయొచ్చు. ఇది ఒక ఆర్ట్ అనమాట, హెన్నా థెరపీ లాంటిది. బేసిక్ హెన్నా ఎలిమెంట్సే యూస్ చేస్తున్నానండి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కోన్స్ రీఫిల్ చేసి రీయూజ్ చేయొచ్చు అనమాట. ఒక ఫ్యూ టైమ్స్ అయినా రీయూజ్ చేయొచ్చు. కోన్ బాగా రన్ అయినంత వరకు రీఫిల్ చేసి రీయూజ్ చేయొచ్చు అనమాట. ఒక 7-8 టైమ్స్ అయినా లేదంటే 9-10 టైమ్స్ అయినా రీయూజ్ చేయొచ్చు రీఫిల్ చేసి. ఎక్కువ ఫ్లోరల్స్, హమ్స్, స్పైరల్స్, లీవ్సే యూజ్ చేస్తున్నాను ఈ డిజైన్లోని. హెవీ హెన్నా లేదా బ్రైడల్ హెన్నా ఫిల్ చేయడానికి చిన్న టెక్నిక్ ఏంటంటే ఇలా సెగ్మెంట్స్ కింద డివైడ్ చేసేసుకోవచ్చు. లైన్స్ ఇలాగ థిక్ లైన్స్, థిన్ లైన్స్ తీసుకోవచ్చు అనమాట. డిజైన్ మొత్తం ఇలాగా పార్టీషన్స్ కింద డివైడ్ చేసుకొని కూడా ఫిల్ చేయొచ్చు. ఒక సెగ్మెంట్ మొత్తం ఇలా స్పైరల్స్తోని, ఇంకొక సెగ్మెంట్లో లీవ్స్, ఫ్లోరల్స్తో కూడా ఫిల్ చేయొచ్చు. అలాగా మనం డిజైన్ మొత్తం కంప్లీట్ చేసేయచ్చు అనమాట. ఇలా ఎంటీ స్పేస్ మొత్తం నెగిటివ్ ఫీలింగ్ లాగా ఫిల్ చేసేయచ్చు. దీన్ని నెగిటివ్ ఫీలింగ్ అంటారు. ఇంకా రిమైనింగ్ పార్ట్ కూడా సెగ్మెంట్స్ కింద డివైడ్ చేసుకొని డిజైన్ అనేది ఫిల్ చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ ఫ్లోరల్ డిజైన్తో కంటిన్యూ చేస్తున్నాను. ఫ్లోరల్ డిజైన్స్తో పాటు మ్యాంగో షేప్స్, పీకాక్స్ కూడా
డిజైన్స్ వేయొచ్చు. మళ్ళీ ఇక్కడ ఒక పార్టీషన్లా తీసుకొని ఈ పార్టీషన్లోని వెర్టికల్ అండ్ హారిజాంటల్ లైన్స్తో ఫిల్ చేసేస్తున్నాను. అలాగే డాట్స్తో కూడా ఇలా కంటిన్యూ చేయడమే డిజైన్ మొత్తం. లీవ్స్కైనా ఫ్లోరల్స్కైనా లేదా కొన్ని డిజైన్స్కి అవుటర్ లైన్స్ అనేవి థిక్గా వేయడం వల్ల డిజైన్ అనేది హైలైట్ అవుతుందన్నమాట. ఫింగర్ డిజైన్స్ కూడా ఫ్లోరల్స్, లీవ్స్, లైన్స్, చిన్న చిన్న మ్యాంగో షేప్స్తోని ఫిల్ చేసేస్తున్నాను. డాట్స్ కూడా యూజ్ చేస్తున్నాను. సో ఇదన్నమాట అండి డిజైన్. కోన్ కూడా కాస్త మిగిలిపోయింది, ఇందులో హాఫ్ కోనే ఫిల్ చేశాను. ప్రిపేర్ చేసుకోవడం వల్ల డిజైన్ చాలా నీట్గా వస్తుందన్నమాట. డిజైన్ వేస్తున్నప్పుడు ఫింగర్స్ మీద కూడా ప్రెషర్ ఎక్కువ పడదు. ఇలాంటి మరిన్ని డిజైన్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.